पार्थिवः कोटिलिंगेश्वरा हिमाद्रीश जानाथ गंगाधरा उमा पार्थिवः कोटिलिंगेश्वरा हिमाद्रीश जानाथ गंगाधरा उमा पार्थिवः कोटिलिंगेश्वरा సుమన జ్యోతుల హారతి గొనర కమనీయ ఫణిహార అవగరార సుమన జ్యోతుల హారతి గొనర కమనీయ ఫణిహార అవగరార ప్రమథ గణామృత పతితోద్ధార ప్రమథ గణామృత పతితోద్ధార అమలాంతరంగా తులగనర అమలాంతరంగా తులగనర ఉమా పార్థివ కోటిలింగేశ్వర Thank you.
అత్తలు పోసి పోయింది.
आयतनवान् भवति यो वाग्नेरायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनम् आयतनवान् भवति यो मुष्यकवर यो पामायतनं वेद आयतनवान् भवति आपने आपने मी पनी आयतनवान् भवति वेद यो पामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि पामायतनं आयतनवान् भवति यो नक्षत्राणाम् आयतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणाम् आयतनवान् भवति आयतनवान् भवति पर्जन्यो वामायतनम् आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति आपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद शिरो वामायतनं वेद आयतनवान् भवति भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति प्रतिष्ठितां वेद అమ్మ దీపాలు కొన్ని కర్పూరం అంటించుండి సింగిల్ ఏయ్ ఉండని అట్టే ఉండి పో అందుకేను ఏయ్ ఇలా వేసిరా ఆయన బాగా
కొబ్బరికాయనా బాబా ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసా బాబాయ్ మొత్తం వినియోగించాలి అగరబత్తి మొత్తం ఎన్నుండండి బాబాయ్ మీ తోటి జాగ్రత్త చెప్పులు కూడా పెట్టిన ముంగట చెప్పులు ఉంటే చెప్పులు లేకపోతే వదిలేసి చెప్పులు చెప్పులు వచ్చింది చెప్పులు రావాలి దక్షిణ అత్త మొత్తం రావాలి పదకొండు 16 అయింది जय गणेश महाराज की। क्या ఈ మొత్తం ఇది వలగొట్టి మార్పులు వేసిన చెప్పినట్టు చెప్పలేదా? అవునా? చెప్పినవా లేదా? చెప్పలేదని ఇంకో ముచ్చట చెప్తా.
ఎప్పటి వరకైతే ఉండదో అప్పటి వరకు ఉంది స్థేయ, ఇక్కడే ఉండి భక్తానుకంపయ, భక్తులందరినీ కాపాడాలి అని ఆ యొక్క లక్ష్మీ గణపతిని ఇక్కడ ఉంచి వారిని ఆహ్వానించడం. ఇంత వ్యవస్థ ఇప్పుడు మనం ఇంట్లో ఇచ్చినామంటే వారికి ఏసీ రూమ్ ఎట్లయితే అని ఏర్పాటు చేస్తామో ఇంత వ్యవస్థ మేము ఏర్పాటు చేసినా మా గురించి రండి, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థన చేయడం. గణేశ భగవాన్ ఆచార్య కామయుకై సహ గర్భాలయం ప్రవిశ్య ప్రారమాచ్ఛాద్య పట్టుకోండి, అటోలితో పట్టుకొని అటు పట్టుకోండి. ఆ నగరాత్రి ఓం ఓం నేత్రత్రయాయ భూషడు అం అహం అస్త్రా అద కూర్జేన విగ్రహస్య నాభిస్థానం స్పృష్ట్వా నాభిరాయణ యం బ్రహ్మం మండిలాయ ధర్మప్రదశాకరాత్మనే దేవస్య. ఓం ఐం హ్రీం క్లీం యం ధూమ్రాత్కలాయై నమః. ఓం ధూమ్రాత్కలాయై నమః. ఓం ధరణీకలాయై నమః. ఓం జ్వాలనీకలాయై నమః. ఓం విష్ణులింగనీకలాయై నమః. ఓం దుష్ణీకలాయై నమః. ఓం అభివాహనకలాయై నమః. కవ్యవాహనకలాయ భవేదం అస్య విగ్రహస్య హృదయస్థానం స్పృష్ట్వా ఓం ఓం ఐం హ్రీం శ్రీం రమణీకలాయై నమః. దాదినీకలాయై నమః. ధూమ్రాకలాయ బోధినీకలాయై నమః. ధారణీకలాయై నమః. కామాకలాయై విగ్రహస్య మూర్ధానం స్పృష్ట్వా శరీరాన్ని ముట్టుకొని ఆయన విగ్రహం యొక్క ఓం ఐం హ్రీం శ్రీం అమృతకలాయై నమః. ఓం ఆనదాకలాయై నమః. ఓం భూషాకలాయై నమః. ఓం తుష్టికలాయై నమః. ఓం పుష్టికలాయై నమః. ఓం రతికలాయై నమః. ఓం ధృతికలాయై నమః. ఓం శశికలాయై నమః. ఓం చంద్రికాకలాయై నమః. ఓం కాంతికలాయై నమః. ఓం జ్యోత్సనాకలాయై నమః. ఓం వాంగ ఆసన్నసో ప్రాణా అక్షోక్షోః నయోస్తోత్రము బాహుర్బలం అరిష్టావిశ్వాన్యంగానగం వజ్రధాస్థానం ఉపపరిదేశినో భవామృతో భవాన్ మంగళం శుభ సిద్ధ కారణ మంగళం నాగభూషిత నీలకంఠర మంత్రపుష్పం రాజాధిరాజాయ मे कामान् कामकामाय कामेश्वरो वै श्रवणो ददातु। ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु यज्ञस्त्वं वषट्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ददा पापो यज्ञो वै विष्णुः यज्ञेवान् प्रतिष्ठते गोत्रजोति विष्णवे स्वाहा स्वाहा
प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय अरे అది ఒట్రా लक्ष्मी गणेश भगवान की కలశం నీళ్ళు కోరికలను స్వీకరించి మిమ్మలను తరింపజేస్తాడు విఘ్నేశ్వరుడు. ఇటువంటి ప్రతిష్టా మహోత్సవం చూడడము ఇక దగ్గర ఈ జనరేషన్ తర్వాత ఈ గొప్ప అదృష్టం రాకపోవచ్చు. దానికి కారణం 2014 సంవత్సరములో పొరపాటున గవర్నమెంట్ మారక, ఇప్పుడున్న గవర్నమెంట్ మారక, పాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉండు చెప్తున్నాం కదా. ఇక మనము చూడలేము ఇవి. మేము కాదు, మీ ఇళ్లలో కూడా ఒక వ్రతం కూడా చేసుకోలేని పరిస్థితులు మనకు అత్యంత దగ్గరలోనే ఉన్నాయి. అవి రాకుండా ఉండాలంటే మనం అందరం బలంగా ఉండాలి. బలంగా అంటే మనం యుద్ధం చేయనవసరం లేదు. మనకి ఎక్కడ పూజ అయినా అందరం రావాలి, టీవీలు చూసుకుంటూ. అందుకే మనకి ఇట్లా వస్తుందని 2-3 సీరియల్ ఇస్తున్నారు. ఇవాళ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో కూడా వచ్చినాయి. కొట్టినంటే ఇవాళ జరిగిందంతా మళ్ళీ హాయిగా మనం పడుకోని కూడా అవకాశం ఉంది. ఈ అవకాశం మీకు మళ్ళీ రాదు. ఎప్పుడైనా సరే అయ్యగారు చెప్పినట్టుగా ఈరోజు మన పని అయిపోయింది రావద్దు అనుకోకండి, రండి. వస్తేనే దగ్గర ఉన్నోళ్ళు కనీసం నెలకొక్కసారి రండి. అట్లయితేనే మన ఇళ్లలో అక్కడ పోలీసులు కొట్టి చంపుతున్నారు. అక్కడ లోపల గణపతి ఉన్నాడు, మళ్ళా ఈ గణపతి ఎందుకు? ఇదొక ప్రశ్న. ఈ ప్రశ్నలో అర్థం ఏమిటి ఉన్నదా? అందరికి అనుమానం ఉన్నదా? లోపల గణపతి ఉన్నాడు, మళ్ళా తెచ్చి అయ్యగారు గణపతి పెట్టిండు. ఎందుకొరకు పెట్టిండు? ఇదేమో లక్ష్మీ గణపతి, అదేమో మామూలు గణపతి. అంటే ఇప్పుడు వెంకయ్య పండుగ నాడు వెంకయ్య విగ్రహం తెచ్చుకుంటారు. ఇంట్లో విగ్రహం గణపతి ఉంటుందా? మళ్ళీ మీరు తెచ్చుకుంటారు. దానికి ఏం చేసి ఆయన నీళ్ళల్లో వేస్తే అయిపోతుంది కదా. వెండిదో బంగారుదో అది ముట్టారు, మట్టిని కాబట్టి వేసేస్తారు. అంటే 21 రకాలైనటువంటి గణపతులు ఉన్నారు. అందులో ఒక్కొక్క దేవతను విఘ్నేశ్వరుడు, హనుమంతునికి కదా అష్ట శక్తులు వచ్చినట్టుగా, అలాగే ఈ యొక్క గణపతికి కూడా అటువంటి యొక్క అవకాశం వచ్చింది. అందులో గణపతి సామాన్యుడు కాదు. ఏ దేవతనైనా చెవులు కనబడతాయేమో చూడండి, గణపతికి మంచిగా చెవులు కనబడతాయి. ఎందుకంటే మీరు ఏది చెప్తే అది వింటారా నాయన చెప్పండి. విజ్ఞానవంతుడు ఆయన, తెలివి కల్లవాడు. ఆయన యొక్క భార్యలు ఎవరిద్దరు? సిద్ధి బుద్ధి అనేటువంటి వాళ్ళిద్దరు భార్యలు. అంటే ఆయనను పూజించడం వల్ల, లక్ష్మితో కూడుకున్నటువంటి వాడిని కనుక పూజించడం వల్ల సిద్ధి కలుగుతుంది, బుద్ధి వస్తుంది. ఇప్పుడు 9 రోజులు నవరాత్రులు గణపతి చేస్తామని కదా. ఆయన ఏం గణపతి కాదు. ఆయనను పూజిస్తే శుభంగా ఉంటాం, లాభంగా ఉంటాం. అంతేనా? ఆయన పిల్లలు అనమాట, ఆయన భార్యలు ఎవరు? తుష్టి అనేటువంటిది, పుష్టి అనేటువంటిది. అంటే శుభము లాభము కలిగినాక తుష్టిగా ఉంటాం, పుష్టిగా ఉంటాం. ఇంటి నిండా పైసలున్నాయి అనుకో, ఏ బాధ లేదు. బియ్యం ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఉప్పులు ఉన్నాయి, మిరపకాయ బజ్జీలు ఉన్నాయి. కరోనా వచ్చింది, ఇంట్లోనే ఉన్నాం, అన్నీ చేసుకొని తింటాం, ఎవరితో అవసరం లేదు. అట్లా ఒక్కొక్క గణపతి ఒక్కొక్క రకంగా అవతరించిండు. కాబట్టి ఆ అవతారంలో లక్ష్మీ గణపతి అనేటువంటిది మనకు డబ్బులు ఇవ్వాలి. మన అందరికి ఏం ఆలోచన ఉంటుంది? ఎప్పటికీ పైసలు బాగుంటే మంచిగా ఉంటుంది అనుకుంటాం, కానీ పైసలు వస్తేనే కష్టం వస్తుంటుంది.
అందువల్ల ఈ గణపతి ముఖ్యంగా లోపలి గణపతి వేరు, ఈ గణపతి వేరు. ఈ గణపతిని అర్చించడం వల్ల తర్వాత శివ పరివారం ఆయన భార్యాభర్తలతో ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసేన. ఇక్కడ సిద్ధి బుద్ధితో కూడినటువంటి వాడు లక్ష్మీప్రదుడు, ఈయన లక్ష్మీదేవి. లోపల ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారు ఉన్నది, పార్వతీ పరమేశ్వరులు వాళ్ళిద్దరు. అక్కడ మళ్ళీ అమ్మవారు అన్నపూర్ణ, ఈమెనేమో ఆయనతో సగభాగం ఉన్నది. అక్కడనేమో ఆమె అన్నం పెట్టేది. మనకి ఏమేమి కావాలి ఇప్పుడు చెప్పండి? అన్నం పెట్టాలి, పైసలు ఇవ్వాలి, పెళ్ళిళ్ళు, సంతోషాలు, ఇల్లు, ముంగిలి అన్ని ఇచ్చేటోడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఇక మరి అందరు ఉన్నట్టే కదా, ఈ అందరిని మనం పెట్టుకున్నామా వద్దనుకున్నామా? మరి వస్తారా రారా? ప్రతిరోజు వచ్చి దేవుడికి దండం పెట్టుకొని పోవాలి. 100 అడుగుల దూరంలో దేవాలయం ఉన్నప్పుడు ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత అని 3 ఉంటాయి. ఇష్టదేవత ఇష్టమైన దేవుడిని పూజించుకోవచ్చు. మీ కులదేవత, మీ కులంలో ఏ కులం? వాసవి కులం. వాసవి అన్నపూర్ణ ఆమె వచ్చింది, మొన్న కూడా వచ్చిపోయింది. ఆనాడు కూడా అందరూ వచ్చిండ్రు. అమ్మవారు ఇష్టదేవత, కులదేవత. ఆమె గ్రామదేవత. గ్రామదేవత కూడా ఉంటుంది. పోచమ్మ, ఎల్లమ్మ. ఎల్లప్పుడు ఎప్పుడైనా మనం పెళ్లిళ్ళో ముహూర్తాలు ఇవో చేసినప్పుడు పోతున్నాం కాబట్టి ఈ యొక్క ముగ్గురు దేవతలను మనం ఎప్పుడు మరవకుండా ఉండాలి. వాళ్ళు మనను మరవకుండా ఉంటారు, మీరు కూడా మరవకుండా ఉండాలి. ఒకవేళ మనం అక్కడికి పోలేదనుకో వాళ్ళు మనను మరుస్తారు, మరవకుండానే ఉంటారు. అంటే ఎవరిది కష్టాలు కలిగిస్తారు. అందువల్ల దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని మంత్రులు గారు చెప్పినట్టుగా రాబోయే కాలం బాగలేదు. ఎందుకంటే మనం ఏ కార్యం చేయాలన్నా వాళ్ళ ఆజ్ఞ తీసుకోకుండా చేసేటట్టు లేదు రాబోయే కాలం. అటువంటి యొక్క ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అందరు కూడా సమిష్టిగా ఉండి కట్టు, బొట్టు, జుట్టు 3 ఉండాలి. ఇరవోసుకోవద్దు. ఇరవోసుకోవడానికి 2 కారణాలున్నాయి. ద్రౌపదీదేవి ఇరవోసుకున్నది. ఎందుకొరకు ఇరవోసుకున్నది? కౌరవుల సంహారం పూర్తి నాశనమయ్యేదాకా. సీతాదేవి ఇరవోసుకున్నది. ఎందుకొరకు? రావణాసుని సంహారం అయ్యేదాకా. మీరు ఇరవోసుకునే ఎందుకో చెప్పు. ఎవరి నాశనానికి? హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తారా? చేయొద్దు. చేయకుండా కట్టు, బొట్టు, జుట్టు 3 పెట్టుకొని బ్రహ్మాండంగా స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇప్పటి నుంచి ఎవరన్నా ఇరవోసుకుంటే ఆయనతో చుట్టూ కట్టించండి, ఏ ఇబ్బంది. బోలా శంకర భగవానికి, శంకర భగవానికి. సంకట నాశనుడైన, సంకటాలు ఏమున్నా ఉడగొడతాడు. మనకి ఏ కష్టాలు రావు. మనకు దేవతలు మంచుకున్నారు కాబట్టి ఎటువంటి వాడి యొక్క జులుము మన మీద ఏం పనిచేయదు. మన సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని మనం కాపాడుకుందాం. అయినా గృహప్రవేశానికి మళ్ళా ముహూర్తం చూసుకుంటూ అంటే ముహూర్త సమయం అదే చూడాల్సిందే. ఆయన ఆరతి ఓం ఏ భూతా గతమేళం అంటే మళ్ళీ తీసేటప్పుడు ఇవత్తులు తీసేయండి. కర్పూరం పిల్లలే చేయట్లే, అదే వెళ్తాం. అది కప్పేసి తప్పు. అమ్మగారు మీరేమన్నా చెప్తారా? చెప్పండి. అందరూ భక్తులు లేచి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళవరు.
ఓం ప్రాణాయ స్వాహ. స్వామికి నైవేద్యం పెడుతున్నారు. ఆలస్యం అయిపోయింది. స్వామి క్షమించండి. సమస్త సుఖినో భవంతు అని హిందూ ధర్మానికి ప్రతీక. ఇందులో లేని గొప్ప ఈ మన ధర్మం, ఏ మతములో లేని ధర్మం కేవలం హిందూ ధర్మం. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పేది మన సనాతన ధర్మం, హిందూ ధర్మం. అందులో భారత్ నగర్లో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరామి సహిత ఆంజనేయ నవగ్రహ ఆలయములో లక్ష్మీ గణపతి ప్రతిష్టాయాగము అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా విధి విధానంగా జరపబడినది. ఈ లోకాన్ని రక్షించడానికి, సకల శ్రేయస్సులు అందించడానికి ఆ లక్ష్మీ గణపతి స్వామివారు ఈరోజు ఆలయాలకు వచ్చి మనల్ని కాపాడడానికి విరాజిల్లుతున్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ విఘ్నములన్నీ తొలగించడానికే ఆయన పుట్టుక అని మనకు పురాణ ఇతిహాసాలు చెప్పుతున్నాయి. అసలు విఘ్నేశ్వరుడు ఎందుకు పుట్టినారనే విషయం మనకందరికీ మనం కథలు వింటుంటాం. అందరినీ కాపాడడానికి పార్వతీదేవి అతనికి ప్రాణం పోయడము, ఆ శివుడు శిరస్సును ఖండించడము, ఆమె బాధ భరించలేక మళ్ళీ అతనికి జీవం పోయడము, తద్వారా ఋషులందరూ లోకాన్ని రక్షించడానికి యజ్ఞయాగాదులు అవసరం కాబట్టి అదొక విఘ్నాలకు అధిపతి కావాలని వాళ్ళు అడగడము, తద్వారా ఇద్దరి అన్నదమ్ములకు పోటీ పెట్టడం. ఆ పోటీలో భాగంగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు కొట్టిన పోటీలో అత్యంత తక్కువ కాలములో భూలోకంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు దర్శించిన కారణం చేత అతను విఘ్నాలకు అధిపతిని చేసినారు మహర్షులంతా. కాబట్టి అప్పటి నుంచి అందరూ ఏ పని చేయాలన్నా ఆ యొక్క విఘ్నేశ్వరుని ఆరాధించి తర్వాత కార్యక్రమాన్ని ఏ కార్యమైనా ప్రారంభం చేస్తారు. కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు ఈరోజు మనందరినీ రక్షించడానికి వచ్చి వెలిసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి ధరించి ధన్యజీవులు కావలసిందిగా కోరుతున్నాం. మహాదేవ. భారత్ నగర్లో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరామి సహిత ఆంజనేయ నవగ్రహ ఆలయములో లక్ష్మీ గణపతి ప్రతిష్టాయాగము అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా విధి విధానంగా జరపబడినది. 4 నిమిషములకు లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. భక్తులందరూ కూడా తీర్థప్రసాద వితరణ చేస్తున్నాము. అందరూ వచ్చి ఆ హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంకాలం 3 గంటలకు స్వామివారి మంగళహారతి మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ ఉంటుంది. అందరూ కూడా వచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ ప్రార్థిస్తున్నాం. జై లక్ష్మీ గణపతి భగవానికి. శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో గణపతి లక్ష్మీ గణపతి యొక్క ప్రతిష్ట 11వ తారీఖు 8వ నెల 2025 సోమవారం మధ్యాహ్నం 11:34 స్వామివారి యొక్క లక్ష్మీ గణపతి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. తులాలగ్న పుష్కరాంశ సింహోత్సవంలో శతభిష నక్షత్రము తులాలగ్న పుష్కరాంశ సింహోత్సవంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగినందుకు భక్తులందరికీ శుభాశీస్సులు అందిస్తున్నాం. లక్ష్మీ గణపతి విగ్రహం ప్రతిష్ట గురించి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం ఉంది. అందరికీ మంచి కలగాలని కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట పూర్వజన్మ సంప్రదంగా భావిస్తున్నారు. భగవంతుని దైవంగా ఈ అవకాశం కలిగినందుకు సంతోషం. ఈరోజు భారతదేశంలో కాశీ అన్నపూర్ణేశ్వర దేవాలయంలో లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. చెప్పండి. లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ గణపతి ప్రతిష్ట సందర్భంగా టెంపుల్కి వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మేము పాల్గొన్నాము.
అందరం సంతోషంగా చూసాము. అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని స్థాపిస్తున్నాం. మా అదృష్టంగా కోరుకుంటున్నాము. గణపతి విగ్రహ ప్రతిష్ట పాల్గొనడం మా అదృష్టం. అన్నపూర్ణేశ్వర టెంపుల్లో లక్ష్మీ గణపతి విగ్రహం ప్రతిష్టలో పాల్గొనడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. జన్మదిన మీద శ్రీ విశ్వేశ్వర దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం స్థాపిస్తున్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేవుడి విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అందరికీ నమస్కారము. ఇక్కడ భారత్ నగర్ అన్నపూర్ణేశ్వరి గుడిలో ఇవాళ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట ఉన్నది కాబట్టి దాంట్లో పాల్గొన్నందుకు మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా. గజానన భగవానికి జై. ఈరోజు అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవస్థానం కోమటి చెరువు దగ్గర ఈరోజు మహత్కార్యములు శ్రావణ మాసం సోమవారము మంచి ముహూర్తంలో ఆ లక్ష్మీ గణపతి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు కనుక ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా యొక్క పురాకృత లక్ష్మీ గణపతి అనుగ్రహం ఉంటే అన్ని అనుగ్రహాలు